పాలిటిక్స్ అంటేనే 24 గంటల టెన్షన్. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టైలే వేరు. పొలిటికల్ స్క్రీన్ పై ఎంత ఫైర్ గా ఉంటారో చిన్నపిల్లల ముందుకొస్తే అంతే కూల్ అయిపోతారు. ఆ ఖద్దరు చొక్కా వెనుక చిన్నారుల కోసం కరిగిపోయే ఒక క్యూట్ మనసు కూడా ఉంది. మొన్నటి వరకు పిల్లలతో సరదాగా గడపడమే చూశారు. ఇప్పుడు ఏకంగా గంటె పట్టి కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చి ఇంటర్నెట్ను షేక్ చేశారు. తెలంగాణ ప్రజలకు సీఎం, కానీ చిన్నారులకు ఆయన ఫ్రెండ్. చిన్నారులు కనిపించారా చిల్ అయిపోతారు. ఎంత సీఎం అయినా పిల్లల ముందు చిన్న పిల్లోడే. రాజకీయాల్లో ఆయన వేసే ప్రతి అడుగు ఒక వ్యూహం, ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక తోట. కానీ ఎంత సీఎం అయినా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా చిన్నపిల్లల దగ్గరకు వచ్చేసరికి మాత్రం రేవంత్ రెడ్డి పూర్తిగా మారిపోతారు. మొన్నటికి మొన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ గుర్తుందా? ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ జెర్సీ వేసుకుని మనవడి భుజంపై చెయ్యి వేసి ఒక సాధారణ తాతలా మ్యాచ్ ఆడారు. అక్కడ సీఎం ప్రోటోకాల్స్ లేవు, కేవలం మనవడి మురిపాలే ఉన్నాయి. ఈ ముచ్చట ఇక్కడితో ఆగలేదు బాస్. మొన్నటికి మొన్న శిల్పకళా వేదికలో అర్జెంటీనా ఈజిప్ట్ ఫుట్బాల్ మ్యాచ్ స్క్రీనింగ్ వేశారు. ఇది చూడటానికి వచ్చిన రేవంత్ అక్కడ చిన్నపిల్లలను చూడగానే పాలిటిక్స్ మర్చిపోయారు. ఆ చిన్న పిల్లల జోష్ చూసి తాను ఒక చిన్న పిల్లోళ్లా మారిపోయి మ్యాచ్ తిలకించారు. ఇక రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్స్ డోంట్ కేర్ అంటూ మరీ పిల్లల దగ్గరకు వెళ్లిపోతూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో, హాస్టల్ పిల్లలతో కలిసి సరదాగా ముచ్చటిస్తారు. ఒక ముఖ్యమంత్రి అనే హంగులు పక్కన పెట్టి పిల్లలతో కలిసి ఎంతో ఆప్యాయంగా భోజనాలు చేస్తారు. అంతేకాదు, వాళ్లతో కలిసి ఆటలు ఆడతారు. అలా బయట పిల్లలందరికీ రేవంత్ అంకులైనా సీఎం, ఇంట్లో మాత్రం ముద్దుల మనవడికి సూపర్ తాత. నిత్యం ఫైల్స్ మీటింగులతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి సడన్ గా గరిట పట్టారు. వంటగదిలో ప్రత్యక్షమై వేడివేడి పూరీలు వండారు. ఎందుకో తెలుసా? తన ముద్దుల మనవడి కోసం. తాత చేతి వంట కావాలని మనవడు మారాన్ చేస్తే సీఎం గారే స్వయంగా చెఫ్ అవతారమెత్తారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంకా 2-3 చేయాలి. రాజకీయాల్లో ఎంత ఫైర్ ఉన్నా చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు చూడటంలోనే సీఎం రేవంత్ రెడ్డికి అసలైన కిక్.